ఐపీఎల్ 2025లో కొత్త వివాదం తలెత్తింది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో కామెంటేటర్గా వ్యవహరించిన టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. బజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని క్రికెట్ అభిమానులు ఆరోపిస్తూ అతడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అతన్ని కామెంటేటరీ ప్యానెల్ నుంచి తప్పించాలని డిమాండ్లు చేస్తున్నారు. గత కొద్ది కాలంగా ఆటకు దూరంగా ఉన్న ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ తాజా సీజన్లో అడుగుపెట్టాడు. అయితే ఈ రాజస్థాన్ బౌలర్ సన్ రైజర్స్ బ్యాటర్ల దెబ్బకి విలవిల్లాడిపోయాడు. 4 ఓవర్ల ఫుల్ స్పెల్ వేసిన అతడు తొలి ఓవర్లోనే 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత 12, 22, 23 ఇలా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా 76 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశాడు. దీంతో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ను ఉద్దేశిస్తూ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. మ్యాచ్ సమయంలో ఆర్చర్ ను ఖాళీ టాక్సీతో పోల్చాడు. లండన్ లో బ్లాక్ కలర్ టాక్సీల మీటర్ లాగా ఆర్చర్ మీటర్ కూడా ఈ రోజు పెరిగిపోతుంది అని వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఇది విన్న క్రికెట్ అభిమానులు బజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తున్నారు. కామెంటరీ ప్యానెల్ నుంచి హర్భజన్ ను సస్పెండ్ చేయాలని అంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై హర్భజన్ సింగ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.